రాజోలులో ప్రైవేట్ హాస్పిటల్ నిర్వాకంతో ఓ మహిళ ఆత్మహత్య శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. నెలసరి నొప్పి భరించలేక ఓ ప్రైవేట్ హాస్పిటల్లో గత నెల 7న చేరింది స్రవంతి. ఈ క్రమంలో మహిళ గర్భసంచిని వైద్యులు తొలగించారు. అయితే ఆపరేషన్ అయిన తర్వాత ఇంటికి వెళ్లిన స్రవంతికి యూరినల్ ఆగిపోవడంతో భయాందోళన చెంది మళ్లీ హాస్పిటల్కి వెళ్లింది. స్రవంతికి యూరినల్ బ్లేడర్ ఇన్ఫెక్షన్ ఉందని వైద్యులు చెప్పి చికిత్స చేశారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో వేరే హాస్పిటల్కి స్రవంతి వెళ్లింది. అయితే ప్రైవేట్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకంపై స్రవంతి ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య శరణ్యమని అంటున్నారు. గత నెల 7వ తారీఖు మే 7వ తారీఖుని ప్రసిద్ధ హాస్పిటల్ రాజోలు వారి చేత నేను లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి రిమూవ్ చేయించుకోవడం జరిగింది. ఆ రిమూవ్ చేసినప్పుడే యూరిన్ బ్లాడర్ కట్ చేయడం జరిగింది. ఈ విషయం మాకు తెలియకుండా మమ్మల్ని ఇంటికి పంపించేసారు. ఇంటికి పంపించిన 10 రోజుల తర్వాత యూరిన్ కాళ్ళంటే వెళ్ళిపోతుంటే వచ్చి ఇలా ఉంది సార్, ఇబ్బందిగా ఉంది అని అంటే యూరిన్ బ్యాగ్ వేసి 10 రోజులు అలా హాస్పిటల్లోనే మాకు విషయం చెప్పకుండా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించడం జరిగింది. తర్వాత మేము వేరే హాస్పిటల్కి వెళ్ళి విషయం తెలుసుకుని వచ్చి అడిగాం సార్. అడిగిన వెంటనే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రసిద్ధ హాస్పిటల్. డాక్టర్ ఎవరు? డాక్టర్ పేరేంటి? మోకా ప్రసాద్ గారండి. వాళ్ళ అబ్బాయి చేశాడు సార్, మోకా రాజేష్. ఈ విషయంపై నాకు తగిన న్యాయం చేయాలి. ఒకవేళ నాకు తగిన న్యాయం చేయకపోతే నేను హాస్పిటల్ దగ్గర ధర్నా చేయడమా లేదంటే అక్కడే నా బిడ్డలతో నేను చనిపోవటమా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ విషయం హాస్పిటల్ వారు గమనించారు. సార్కి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ గారికి లాస్ట్ స్పందనలో ఫిర్యాదు చేసాం సార్. ఈ విషయం మీద ఎటువంటి స్పందన లేదు కనుక మళ్ళీ వచ్చి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద శుక్రవారం కానీ శనివారం కానీ ఎంక్వైరీ పెడతామన్నారు సార్.